జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కు చైనాకు ఇద్దరు కలిపి ఒకేసారి రాడి దింపుతుందన్నమాట. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటది. అయితే ఈ న్యూస్ చెప్పుకోబోయే ముందు మీకు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మన న్యూస్ అఖండ ఛానల్ ను ఏ విధంగా అయితే మీరు ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ సంబంధించినటువంటి లింక్ కామెంట్ బాక్స్ లో ఇస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక న్యూస్ విషయానికి వస్తే, ఆధునిక యుద్ధ కాలంలో సైనికులు నేరుగా తలబడడం చాలా తక్కువ. ఒకప్పుడు ఏంటంటే ఈ కత్తి యుద్ధాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా డైరెక్ట్ గా కొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు అట్లా కాదు కదా. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి ఈ శత్రు స్థావరాలపైన దాడులు చేస్తారు. ఇలాంటి సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం అదే పనిలో నిమగ్నమైందనమాట. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించినటువంటి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి యొక్క సామర్థ్యాన్ని పెంచే పనిలో మన భారత రక్షణ రంగ సంస్థలు అయితే పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించేటటువంటి అస్త్రా క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? అంటే పైనుంచి పైన ఫైట్ చేస్తాం కదా. ఇప్పుడు యుద్ధ విమానం వస్తూ ఉంటుంది. మన యుద్ధ విమానంలో ఆల్రెడీ వెపన్స్ ఉంటాయి. దీంతో వాటిని కొడతారనమాట వెపన్స్ తోటి. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో మన బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర అయితే పోషించినాయి. అత్యంత ఖచ్చితత్వంతో ఈ శత్రు స్థావరాలపైన దాడులు చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసే పనిలో పడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులు మిగిల్చినటువంటి ఈ క్షిపణి మరింతగా పదుందేలుతుంది. దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేటటువంటి పనిలో మన భారత రక్షణ రంగ సంస్థలు అయితే నిమగ్నమైనాయి. ప్రస్తుతం ఈ సూపర్ సోనిక్ క్షిపణి పరిధి వచ్చేసి 450 కిలోమీటర్లు అయితే దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం. ప్రస్తుతం ఈ బ్రహ్మోస్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్ల అధిక స్పీడ్తో దూసుకుపోయి క్షణాల్లో ప్రత్యర్థులపైన దాడులు చేయగలుగుతుంది అనమాట. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం దీన్ని ప్రయోగించగలుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అంచనా వేస్తారనమాట. అంటే జస్ట్ చెప్పాలంటే ఒక 2 years లోపలనే. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి దాదాపుగా పూర్తయిపోయింది. అప్గ్రేడెడ్ వెర్షన్ కు సంబంధించి ఇంటర్నల్ నావిగేషన్ వ్యవస్థ, అలాగే ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ, ఈ కాంబినేషన్ వంటి కొన్ని పరీక్షలు అయితే జరగాల్సి ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. ఇవి విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఈ బ్రహ్మోస్ క్షిపణి అయితే ఛేదించగలుగుతుంది. నౌకాదళం వినియోగించేటటువంటి బ్రహ్మోస్ వేరియంట్ లో సాఫ్ట్వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజ్ని పెంచే అవకాశం ఉన్నట్లు కథనాలు అయితే బయటకు వస్తున్నాయన్నమాట. క్షిపణి డిజైను అలాగే లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని చెప్పేసి ఒక అంచనా. ఆ తర్వాత ఆర్మీ వినియోగించేటటువంటి వేరియంట్ను చివరిగా వాయుసేన వాడేటటువంటి వేరియంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు. భారత్ వద్ద ఉన్నటువంటి అస్త్రా మార్క్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను అప్గ్రేడ్ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి అస్త్రా మార్క్ 2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకు పైగా పెంచేటటువంటి పనిలో నిమగ్నమైనారు. అస్త్రా మార్క్ 1 రేంజ్ ను 100 కిలోమీటర్ల పైగా పొడిగించనున్నారన్నమాట. మరో 6 నెలల్లో అస్త్రా మార్క్ 2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం కూడా ఉండాలి. ఒక పక్క వాయుసేన 700 క్షిపణులు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తామంటే వీటిని సుఖోయ్ 30 MKI అలాగే తేజస్లో అమర్చనున్నారనమాట. ఇకపోతే ఘన ఇంధనం రామ్జెట్ ఇంజిన్ తో పనిచేసేటటువంటి అస్త్రా మార్క్ 3 అభివృద్ధి వచ్చేసి జోరుగా జరుగుతుంది. దీని రేంజ్ ని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి BVR క్షిపణుల దిగుమతి అయితే తగ్గిపోతుంది. ఇక మన బ్రహ్మోస్ విషయానికి వద్దాం, ఓకేనా? ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అనేటివి క్రూయిజ్ మిసైల్స్ అనమాట. వీటిల్ని గగనతల రక్షణ వ్యవస్థలో అడ్డుకోవడం చాలా కష్టమైనటువంటి పని. ఈ సూపర్ సోనిక్ క్షిపణి పరిధి వచ్చేసి 450 కిలోమీటర్లు ఉంటే దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్గ్రేడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. దానికి కారణాలు కూడా లేకపోలేదన్నమాట. ఈ బ్రహ్మోస్ మిసైల్ ను 800 కిలోమీటర్ల పరిధి ఉండేటట్టు పెంచడం మూలంగా పాకిస్తాన్ లో ఏ మూలన పోయి శత్రువులు దాక్కున్నా గానీ మనం ఈ మిసైల్స్ తో ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసి పారేయచ్చు. అంతేకాకుండా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా మనం చైనాను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ పరిధిని అయితే పెంచుతున్నాం. ఎందుకంటే మన సరిహద్దుకు దగ్గరలో
ఈ చైనా తన మిలిటరీ స్థావరాలను నిర్మిస్తుంది. మన సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోనే ఈ చైనా తమ ఎయిర్ ఫోర్స్ బేస్లను అలాగే ఈ ఆర్మీ బేస్లను ఏర్పాటు చేసిందనమాట. దీంతో ఇప్పుడు మనం ఈ బ్రహ్మోస్ మిసైల్స్ పరిధిని 450 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేయడం మూలంగా మన సరిహద్దులకు దగ్గరలో ఉన్న అన్ని మిలిటరీ బేస్లు ఈ బ్రహ్మోస్ పరిధిలోకి వచ్చేస్తాయన్నమాట. అందుకే మన శాస్త్రవేత్తలు రాత్రింబగళ్ళు కష్టపడి ఈ మిసైల్స్ అయితే అభివృద్ధి చేస్తారు. అంటే ఇక చైనా మనల్ని ఈ కూడా బేకలేదు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.